హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నరేష్ ఫ్రమ్ బలరాం ఫుట్వేర్, బంజారాస్, హైదరాబాద్. అయితే సార్ ఏంటంటే మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసి 3 పేర్స్ ఆఫ్ షూ తీసుకొచ్చారండి మన దగ్గరికి. ఇవి చూస్తున్నారు కదా మీరు, ఈ షూ నైకీ షూ అండి. ఈ నైకీ షూకి ప్రాబ్లం ఏంటంటే ఇది చూడండి, ఇది ఉంది కదా కింద సోల్ అనేది పోతుందన్నమాట. ఈ సోల్ ఏమైపోయిందంటే దీనికి టైం ఉంటుందండి, టైం అయిపోయిన తర్వాత ఏమైపోతుందంటే ఇది చూడండి ఇలా వగిలిపోతుందండి మొత్తం. ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇట్లా వగిలిపోతుందండి షూ ఇది. అయితే పైన చూస్తేనేమో ఎక్సలెంట్ లెదర్ అండి, ఇది నంబర్ 1 క్వాలిటీ ఆఫ్ లెదర్ ఇది. ఇంకా సార్ ఏంటంటే పడేసుకోలేక మన రీల్ చూసి ఇంకా మన దగ్గర తీసుకొచ్చిరండి షూ ఇది. ఈ షూ చూస్తున్నారు కదా మొత్తం మీరు, ఇది చూడండి. సార్ కూడా బయట ఏం చేశారు, కుట్టించారు అనమాట. వాళ్ళు ఏం చేశారు అంటే ఏదో అడ్డగోలో కుట్టేసారు మొత్తం. ఇది ఒక లైన్ ఉండదు, ఏముండదు, ఇష్టం వచ్చినట్టు చేశారు సార్. ఇది చూడండి, ఈ వర్క్ వచ్చి ఇలా అయిందండి. అయితే ఈ సార్ ఏంటంటే షూ కొన్నప్పుడు ఈ సోల్ వచ్చి వైట్ ఉంటుంది అనమాట. ఎంత వైట్ ఉంటుందంటే, అయితే ఇది ఏంటంటే ఇంకా దుమ్ము పడి అది పడి ఇది పడి దీని టైం అయిపోయిన తర్వాత క్రీమ్ కలర్లో మారుతుందండి. ఇది క్రీమ్ కలర్ సోల్ ఉంటుంది కదా, క్రీమ్ కలర్లో మారింది చూడండి మీకు. ఇది చూస్తారు కదా మొత్తం క్రీమ్ కలర్లో మారిందండి. ఇది చూడండి. అయితే సార్ ఏంటంటే ఇంకా మనకి ఆ యూట్యూబ్లో మన రీల్స్ చూసిన తర్వాత మన మీద కొద్దిగా ఓపు పెట్టుకొని వచ్చారు మన దగ్గరికి. 100% అవుతుంది వర్క్ ఇళ్ళ దగ్గర అని చెప్పేసి. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, ఎక్కడెక్కడి నుంచో కస్టమర్స్ చాలా దూరం దూరంకి వస్తారు మన దగ్గరికి. ఇది చూడండి, లాస్ట్ టైం చూస్తారు కదా, ఇది చూడండి. ఇది వచ్చి కంపెనీ కుట్టు అనమాట. దీనికి ఒక ఇది ఉంటుంది కంపెనీ కుట్టుకి. ఇది చూడండి బయట కుట్టించారంట సార్ ఎక్కడో. ఇదిగోండి కిందికి మీదికి ఒక లైన్ లాగా వేయలేదు వాళ్ళు. ఇది చూడండి ఇలా అయిందండి వర్క్ ఇది. అయితే ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే కింద సోల్స్ ఉన్నాయి కదా, 2 కూడా కంప్లీట్గా చేంజ్ చేయాలి. ఇది ఒక షూ ఉందండి, ఇది వచ్చి పూమా షూ. ఇది వచ్చి పూమా షూ అండి. ఇది కూడా సేమ్ ప్రాబ్లం. ఇది కూడా ఏమైపోయిందంటే కింద సోల్ అనేది ఇదిగోండి ఇలా విరిగిపోతుంది చూడండి. మీ ముందే చూపిస్తున్నాను నేను. ఇది చూడండి, ఎలాగైతే మనం వంపుతున్నామో అలా క్రాక్ అయిపోతుందండి సోల్ ఇది. ఇది చూడండి, ఎక్కడ పట్టుకుంటే అక్కడ క్రాక్ అయిపోతుంది అనమాట. దీనికి టైం ఉంటుంది. ఇది చూస్తురా ఎంత ఘోరంగా పోతుంది చూడండి. ఇది అయ్యో జస్ట్ నేను వెళ్తాను ఇలా అంటే వెళ్ళిపోతుంది అనమాట. అంటే దీనికి టైం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దీని టైం అయిపోతుందో అప్పుడు ఆ సోల్కి అనేది వ్యాలిడిటీ ఉంటుంది ఒకటి. ఇది చూడండి మీరు చూస్తారు కదా, ఇదిగోండి ఇలా ఊడిపోతుంది చూడండి. జస్ట్ చేతులు అంటేనే ఊడిపోతుంది. దీనికి ఏది అవసరం కూడా లేదు. ఇదిగోండి మీరు చూస్తారు కదా, ఈ ముందు భాగంలో మీరు చూడండి, ఇదిగోండి జస్ట్ ఇలా అంటేనే ఒక బిస్కెట్ లాగా ఇరిగిపోతుందండి ఇది. ఇది ఎట్లా అవుతుందండి చూడండి. ఇది వచ్చి పూమా షూ మనకి. అయితే దీని సోల్ కూడా వచ్చి మనకి ఏంటంటే వైట్లో ఉండేయండి స్టార్టింగ్లో. ఇది కూడా ఏంటంటే సార్ వాడక క్రీమ్ కలర్లో మారింది. ఇది కూడా చూస్తారు కదా మీరు, పైన మాత్రం ఫెంటాస్టిక్ ఉందండి. ఇలాంటి షూలకు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పైన బాగుండాలి అంతే. మనకు పైన అప్పర్ బాగుంటే కింద సోల్ అనేది మార్చుకోవచ్చు. ఎప్పుడైనా సరే పైన బాగుండాలి మనకు, ఓకేనా. పైన బాగుంటే సోల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా పైన పోతే ఏం చేయలేమండి. చాలా మంది షూలు తీసుకొస్తారు మన దగ్గరికి, ఇలా పైన ఏంటంటే పొట్టులా వెళ్ళిపోతుంటుంది. అలాంటి షూలు ఉంటే ప్లీజ్ మీరు తేకండి, తెచ్చిన వర్క్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అంత టైం తీసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పని కానప్పుడు ఏమైపోతుంది అంటే డిసప్పాయింట్ అయిపోతుంది మనకి. అరే ఇన్ని వీడియోస్ పెడుతున్నారు వీళ్ళు, చేద్దామని తీసుకొస్తే అవుతుందని చెప్తారు అనుకుంటారు. అట్లా అంటారు కాదు, అనుకుంటారు. అంటే మనం ఏమంటామంటే షూలో లైఫ్ ఉండాలండి. ఇప్పుడు మనం సోలేసాం కింద, పైన అది పగిలిపోయినప్పుడు ఏమైపోతుంది అంటే దీన్ని చేంజ్ చేయలేం మనం. ఇవన్నీ స్టిక్కర్స్ అనమాట. ఇవన్నీ ఏదైతే పెడుతురో కంపెనీ వాళ్ళు, ఒక హీట్ పేస్టింగ్ స్టిక్కర్స్ ఇవన్నీ, ఓకేనా. మీరు చూడండి, ఇది చూడడానికి ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు సోలు ఇప్పుడు జస్ట్ ఇలా అన్నా ఇరిగిపోతుంది చూడండి. ఇప్పుడు నేను ముందే చూపిస్తున్నా, ఇదిగోండి లైవ్లో చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఎట్లా ఇరిగిపోయింది చూస్తారు కదా. జస్ట్ దీనికి ఏది అవసరం లేదండి. ఇదిగోండి నేను జస్ట్ వేలుతో ఇలా అంటే ఇరిగిపోతుంది చూడండి. ఇది ఇలా ఉంటుందండి. ఇది చూడండి, జస్ట్ చేతితో ఇట్లా అంటేనే విరిగిపోతుంది. ఇది చూస్తారు కదా మీరు, అంటే దీని టైం అయిపోయినట్టు లెక్క. ఇదిగోండి ఎక్కడ విరగకూడదు అక్కడ విరిగిపోతుందండి. ఇదిగోండి అయ్యో ఒక బిస్కెట్ ముక్క ఎట్లా విరిగిపోతుందో, చెక్క ముక్క ఎట్లా విరిగిపోతుందో ఇది చూడండి, అట్లా విరిగిపోతుందండి ఇది, ఓకేనా. ఈ 2 పేర్స్ ఆఫ్ షూ వచ్చి సోల్స్ మార్చాలి. ఇది కూడా ఆర్సార్దే, ఇది కూడా వుడ్ షూ అండి, వుడ్స్ వాళ్ళది. ఇది వుడ్లాండ్ కంపెనీ షూ. ఇది కూడా ఇది చూడండి, ఇది చూస్తారు కదా, ఇది జెన్యూన్ లెదర్ షూ ఇది. అయితే సార్ ఏంటంటే నేను షాప్ దగ్గర లేనప్పుడు మన పర్సన్కి ఇచ్చేలేరు షూ ఇవి 3 పేర్స్ కూడా. చూడండి వర్క్ అయినాక ఎట్లా ఉంటుందో మీరు చూడండి. ఇది కూడా సేమ్ ప్రాబ్లం అండి. ఇది చూస్తారు కదా, ఇది చూడండి, ఇది కూడా వుడ్స్ అన్నమాట. ఇది చూడండి వుడ్స్ కంపెనీ షూ ఇది. ఇది కూడా జెన్యూన్ లెదర్ అండి, ఎక్సలెంట్ లెదరు. ఇది చూడండి, ఇది చూస్తారు కదా మీరు, ఇదిగోండి జస్ట్ వేలుతో ఇలా అంటే ఎరిగిపోతుంది చూడండి. ఇదిగోండి దీనికి ఏ ఆయుధాలు అవసరం లేదు, జస్ట్ ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక మీరు చూస్తారు కదా. అంటే ఇప్పుడు దీనికి చేయించడానికి రీజన్ ఏం తెలుసా, ఒకటి ఈ 3 కూడా నంబర్ 1 క్వాలిటీ ఆఫ్ అండి. ఇందులో ఏది కూడా లోకల్ షూ కాదు. ఎందుకంటే ఇలాంటి షూ అయితే చేయించుకోవాలి మనం, చేయించుకుంటే దీనికి లైఫ్ అనమాట, ఓకేనా. ఇప్పుడు ఈ షూలో చూడండి మీరు, ఇలాంటి సోల్స్ వస్తాయండి మన దగ్గర. ఇదిగోండి
సార్ కూడా నేను ఏదైనా ఒక ఫోటో పెట్టాను, సార్ ఒక వీడియో పంపించాను నేను. సార్ దీనికి ఇలాంటి సోల్స్ వస్తే సార్ వేయించుకోండి బాగుంటుందని చెప్పిన. సార్ కూడా ప్రొసీడ్ అని చెప్పారు. ఎప్పుడైనా సరే మనము కస్టమర్ అడిగిన తర్వాతనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే మన ఇష్టానుగుణంగా వర్క్ చేయడానికి మంచిగా ఉండదు. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి వచ్చేసి ఈ సోల్ సెట్ అవుతుందండి. ఇది చూడండి, మీరు వేసినాక చూడండి అసలు మామూలుగా కాదు. ఇప్పుడు ఈ వర్క్ అంతా నేను పెడదాం అనుకుంటున్నా, చేసేది కూడా ఏదో టైం అనేది సరిపోదండి మనకి. టైం చాలా పెద్ద లెంత్లీ వీడియో అయిపోతుంది. అది అంత టైం కూడా ఈ రోజు రేపే వరకు లేదు. ఓకేనా, ఈ వర్క్ అయినాక నేను వీడియో పెడతా అండి మీకు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు పేస్టింగ్ వర్క్, స్టిచ్చింగ్ వర్క్ అవన్నీ పెడితే ఏంటంటే ఒక వర్క్ అనేది ఆగిపోతుంది మనకు. ఇది చూడండి, దీని ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అండి మన దగ్గర. ఇది చూడండి, ఈ 2 పేర్స్కి వచ్చి ఇట్లా వైట్ షూ ఇద్దామని ఫిక్స్ అయినా మనము. ఇంకోటి సార్ కూడా వీడియో పంపించిన నేను. ఇదిగోండి, ఇప్పుడు ఈ వుడ్ షూ ఉంది కదా, దీనికి వచ్చేసి ఈ సోల్ ఇస్తున్నామండి మనము. ఈ సోల్ చెప్తున్నా కదా నేను, 101% జబరా సోల్ ఇది. ఇది వచ్చి పియూ సోల్ అంటారు దీన్ని. ఇదిగోండి, ఇట్లా మనం ఎప్పుడైనా సోల్ కొన్నికి వెళ్ళినప్పుడు 1-4 సార్లు చెక్ చేస్తాను నేను. ఇట్లా బెండ్ అయినప్పుడే ఆ సోల్ అనేది తీసుకొని రావాలి మనము. మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటంటే కస్టమర్ దగ్గర మనం బ్యాడ్ నేమ్ రావద్దండి. అది ఇది చూడండి, ఎప్పుడైనా మీరు అలాంటి షూ అనేది చేయించుకున్న తర్వాత వాడాలండి కంటిన్యూగా. ఇది చూడండి, ఇప్పుడు 3 పేర్స్ ఆఫ్ షూ ఉన్నాయి. రెడీ అయినాక చూడండి ఎట్లుంటుందో. ఓకేనా, హాయ్ ఎవ్రీవన్, ఇదిగోండి షూ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలా అయింది చూడండి వర్క్ మన దగ్గర. వెల్కమ్ టు బలరాం ఫుట్వేర్. ఇది చూడండి, మొత్తం వర్క్ అయితే నంబర్ 1 అయిందండి. ఓకేనా, చూస్తారు కదా మీరు, బిలీవ్ చేయరు. మళ్ళీ సేమ్ మళ్ళీ సారిగా కొత్త షూ ఉన్నంత వాల్యుబుల్ అయింది వర్క్ ఇది. ఓకేనా, ఇది చూడండి ఒకసారి, చూస్తారు కదా మీరు. సార్ 3 పేర్ ఆఫ్ షూ పంపించారండి మన దగ్గరికి. ఈ షూ తెచ్చినప్పుడు ఏంటంటే నేను మా పర్సనల్ షాప్లో అయితే దీని వర్క్ ఏంటంటే ఈ 3 పేర్ ఆఫ్ షూస్ కూడా మొత్తం సోల్ చేంజ్ చేయాలన్నమాట కింద. ఈ షూ మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉండే అంటే షూ కూడా పడేయడానికి రెడీ ఉండండి షూ ఇది. మనం ఏంటంటే ఎన్నో వీడియోస్ చెప్పాను నేను, ఎప్పుడైనా సరే ఈ పై లెదర్ బాగుంటేనే కింద సోల్ అనేది వేసుకోవచ్చు మనము. అయితే సార్కి ఏంటంటే చెప్పాను నేను ఫోన్ చేసి, సార్ ఈ 3 పేర్ ఆఫ్ షూ కూడా కింద సోల్ చేంజ్ చేయాలి సార్, కింద సోల్ అనేది విరిగిపోతుందని చెప్పిన. నరేష్ గారు నేను మీ నమ్మకంతో పంపించిన, మీరు ఏది చేసినా పర్ఫెక్ట్ చేసిన నమ్మకంతో పంపించిన, మీరు చేయండి అని చెప్పారు. ఇది చూస్తారు కదా, ఈ వర్క్ అనేది ఇలా అయిందండి. అసలు ఈ వర్క్ ప్రాసెస్ నేను చాలా వీడియోలు చెప్పినా, నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే పేస్టింగ్ వర్క్ ఉంటుంది మన దగ్గర, స్టిచ్చింగ్ వర్క్ ఉంటుంది. ఈ వర్క్ ఏదైతే ఉందో కంపెనీ అదని కూడా ఇంత మంది స్టిచ్చింగ్ చేయడండి. ఎందుకంటే అవుతుందండి, ఇప్పుడు కంపెనీకి పేరు పెట్టడం పెద్దలం కాదు, కానీ ఉన్నమాట చెప్తున్నా. ఇది నా చేతి ప్రతిభ, ఇది నా చేతి వర్క్ కాబట్టి ఇంత క్లియర్ చెప్తున్నా నేను. ఇంత చెప్పడానికి రీజన్ అదే. ఎందుకంటే ఎప్పుడైనా షూ అనేది రిపేర్ అయినాక రిపేర్ అన్నట్టు ఉండొద్దు, ఉంటే దీని వాల్యూ ఉండదు. ఈ షూ కాస్ట్ ఆఫ్ వచ్చి 4,000 5,000 ఉంటుందండి. ఇలాంటి షూ ఎవరు సామాన్యంగా పడేసుకోరన్నమాట. ఎందుకంటే ఇంతకుముందుకి ఏంటంటే ఎక్కడ తెలియక అర్థం కాకపోతుంది ఎవరికి. ఇక మన వీడియోస్ వచ్చినాక మాత్రం చాలా మందికి హెల్ప్ అయిందండి. ఎందుకంటే మనం చేసే వర్క్ అలా ఉంటుంది. అయితే నేను లాస్ట్ టైం ఏం చేసిన అంటే ఈ షూలకు వచ్చేసి వేరే సోల్ చూపించిన అనమాట. ఇదిగోండి, ఈ సోల్ చూపించిన. నేను ఇంతకుముందుకు ఏమన్నానంటే, నేను ఇదే వీడియోలో ఇంతకుముందుకు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సోల్ ఉంటుందండి. అయితే ఈ సోల్ వేస్తే దీనికి ఏమైపోతుందంటే చిన్నగా అయిపోతుంది బార్డర్. దీనికి లాస్ట్ టైం ఉన్న సోల్ ఏంటంటే బార్డర్ పెద్దగా ఉండే, దీని బార్డర్ చిన్నగా ఉందన్నమాట. మనం చిన్న బార్డర్ వేస్తే ఏమైపోతుంది అంటే ఈ లైన్స్ మొత్తం మనకు కనిపిస్తుంటాయి చండాలంగా. అది ఎట్లుంటుందంటే ఎవరైనా చూసినప్పుడు ఈ సోల్ ఆల్టరేషన్ అయ్యింది అన్న ఫీల్ వస్తుంది. అట్లా రావద్దు అనేది అంటే ఇమీడియట్లీ నేను మళ్ళీ ఇది సోల్ సెట్, ఈ సోల్ తెప్పించింది ఈ షూ గురించే. తెప్పించినాక ఏమైపోయిందంటే ఇది సెట్ కాకపోతే మళ్ళీ పక్కన పెట్టానండి. ఈ సోల్ వచ్చి నేను పక్కన పెట్టి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఈ సోల్ తీసుకొచ్చి ఫిట్ చేయడం జరిగింది దీనికి. ఇది చూస్తున్నారు కదా, ఒరిజినల్ షూ ఉన్నప్పుడు ఎలా ఉందో యాక్సిస్ 100% దానికి ఈ ఫినిషింగ్, ఈ లుక్ వచ్చిందండి. ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది దీనికి. ఇది మామూలు రాలేదండి, నిజం చెప్తున్నా. చాలా ఎక్సలెంట్గా అయింది వర్క్ ఇది. ఈ 2 షూలు కూడా ఎక్కడ మన డౌట్ రాదు, సోల్ వేసినట్టు. ఓకేనా, దీని వరకు ఇలా ఉంది చూడండి. ఇంకోటి వచ్చేసి ఇది పూమా షూ అండి. ఇది పూమా షూ. లాస్ట్ టైం ఇది చూడండి మనం సోల్ వేస్తే ఇలా మారింది చూడండి షూ. ఇది అసలు ఎవరు బిలీవ్ చేయరు ఈ షూ రిపేర్ అయ్యింది అని. అయితే సార్ కూడా నేను ఏం చెప్పానంటే, చూడండి సార్, ఇగో దీని సోల్స్ వచ్చి పాత ఇవే అనమాట. ఇది చూడండి, దీని పాత సోల్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ పూమా అని రాసి ఉంది చూడండి, ఇక్కడ పూమా. ఓకే, ఈ షూ వచ్చి ఈ షూదండి. ఈ షూది లాస్ట్ టైం. అయితే సార్ షూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ సోల్ అనేది ఇంత వైట్ ఉండే, ఈ సోల్ అనేది ఇంత వైట్ సోల్ ఉంటుంది 100%. ఇది ఉండ ఏమైందంటే కలర్ మారిపోతుంది. ఈ కలర్ మారినాక మనం ఏం చేయలేమండి దీన్ని. ఎందుకంటే కలర్ మారడం అనేది కామన్. అది ఒకసారి ఇది ఏమైపోతుందంటే ఎల్లో కలర్లో మారిపోతుంది మనకి, ఎల్లో లేకపోతే బిస్కెట్ కలర్లో మారిపోతుంది. అది మారిపోయినా మనం ఏం చేయలేము. ఇంకా ఈ షూలకు వచ్చి ఇలాంటి సోల్స్ మనకి ఎక్కడ అవైలబుల్ లేవండి హైదరాబాద్లో. ఇవి ఢిల్లీ నుంచి తెప్పించాను సోల్స్ నేను, మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి షూలు మీ దగ్గర ఏమన్నా మీరు తీసుకొని రావచ్చు. ఓకేనా, ఇలాంటి షూలకి మనకి సోల్ అవుతుందండి మనకి. ఓకేనా, ఇది చూడండి, ఇది ఉంది కదా లాస్ట్ టైం ఈ సోల్ ఏంటంటే ఇది ఫాల్ట్. ఇది చూడండి, ఒక చెక్క ముక్కలాగా ఒక కట్టె ముక్కలాగా విరిగిపోతుంది చూడండి.
ఇలా విరిగిపోతుంది ఇదిగోండి, ఇలా విరిగిపోతుంది. ఇది వచ్చి మనకు పూమా సోల్ అండి. దీనికి ఏంటంటే ఒక టైం ఉంటుందండి. ఇదిగోండి ఇలా విరిగిపోతుంది. మనకి ఏంటంటే పై అప్పర్ ఒకటి బాగుండాలండి. ఈ పై అప్పర్ మీరు చూస్తున్నారు కదా, ఫెంటాస్టిక్ ఉంచండి. ఎటు సైడ్ నుంచి చూసినా కూడా 101% దీనికి వర్తబుల్ సోల్ వేయించుకోవడానికి. ఇది మళ్ళా సార్ వాడిన మళ్ళీ 1 ఇయర్ 1.5 ఇయర్ ఖచ్చితంగా వాడతారండి. ఇంకా సార్ మళ్ళీ కొత్త షూ కొన్నట్టే. ఇది 100 కాదు 200% మళ్ళీ కొత్త షూ కొన్నట్టే. మీరు చూస్తున్నారు కదా పూమా షూది సోల్ ఇది చూడండి, ఇలా ఇరిగిపోతుంది చూడండి. ఇగో ఇట్లా ఇరిగిపోతుంది సోల్ దీనిది. ఓకేనా, ఇది చూడండి. దీనికి వచ్చి ఈ సోల్ అన్నమాట. ఇది వచ్చి మనకు పేస్టింగ్ వర్క్ అవుతుందండి. ఇది చూడండి, ఇది మీకు కనిపిస్తుందా? ఇది చూడండి స్టిచ్చింగ్ వర్క్. అసలు ఎట్లుంటుంది అంటే అండి, ఒక ఒక మనం ఏమంటారు దాన్ని, షోరూమ్ నుంచి మీరు కొన్నప్పుడు ఏ ఫీల్ ఉంటుందో 101% మనం వాడేది కూడా లైలాన్ థ్రెడ్. ఆ థ్రెడ్ కూడా వాటర్కి ఏం కాదు. ఈ షూ కూడా ఎంత రఫ్ అయినా వాడుకోవచ్చు అండి. ఓకేనా, చాలా ఎక్సలెంట్ అయింది వర్క్. ఇది మామూలుగా లేదు, ఒక రేంజ్లో అయ్యింది. ఇది చూడండి, ఇవి పనికిరావు వేస్ట్ సోల్స్ ఇవి. ఓకేనా, ఇది అయిపోయింది. ఇది చూడండి, అదేవిధంగా ఇది కూడా నైకీ షూ. ఇది నైకీ షూ. ఈ నైకీ షూకి ఏంటంటే ఇదంతా స్వెట్ లెదర్ అండి. ఇదంతా స్వెట్ లెదరు, ఇది ఒరిజినల్ లెదరు. అసలు ఈ షూ కూడా ఎక్సలెంట్ షూ అండి, చాలా ఎక్సలెంట్ షూ ఇది. దీని కూడా సేమ్ అదే ప్రాబ్లం అయిందండి. ఇది చూడండి, ఇది ఉంది కదా, దీని సోల్ వచ్చేసి ఇది. లాస్ట్ టైము ఈ సోల్ ఉండే దానికి, అయితే ఈ సోల్ ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం అండి. ఇది కూడా ఇలా విరిగిపోతుంది అనమాట. సార్ ఏంటంటే వాడక ఇది చూడండి, ఇలా పెచ్చులు ఊడిపోతుంది. కట్టె ముక్కలుగా సేమ్ ఒక రొట్టె ముక్క కట్టె ముక్క ఎట్టుంటుందో అట్లా విరిగిపోతుందండి ఇది. ఎందుకంటే మనకి ఇలాంటి సోల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. మీరు తెచ్చినా కూడా మీకు 100% వర్క్ అవుతుందండి మన దగ్గర. ఇది చూడండి, చూస్తున్నారు కదా, ఇది చూడండి ఇట్లా ఉంటుందండి వర్క్ మన దగ్గర వచ్చేసి. ఇది చూడండి మొత్తం ఏంటంటే పేస్టింగ్ వర్క్, స్టిచ్చింగ్ వర్క్. మళ్ళీ నేను ఇది కూడా చెప్తున్నా మీకు, నేను చేసిన వర్క్ ఏదన్నా సరే కంప్లైంట్ వస్తే మీరు ఖచ్చితంగా తెచ్చి నాకు చూపించవచ్చు. చూపిస్తే మీకు మన దగ్గర ఫ్రీ సర్వీస్ అవుతుంది. ఓకేనా, మీరు అనొచ్చు నరేష్ గారు మేము మరి దూరం ఉంటే ఇలాగంటే అనొచ్చు. మీరు ఏదైనా వర్క్ కూడా మీరు తెచ్చుకోండి, నేను గుర్తుపడతా, అట్లనే లేదు. అది చేసిన వర్క్ ఎన్ని రోజులు నడుస్తుంది, ఏం నడుస్తుంది కాన్ఫిడెన్స్ నేను మాట్లాడితే ఏది మాట్లాడినా కూడా. ఓకేనా, ఏదో మనం మాట్లాడుతున్నాం అన్నట్టు అర్థం లేని మాట ఉండదండి మన దగ్గర. ఓకేనా, ఇది చూడండి అసలు కొత్త షూలు అండి. మళ్ళీ ఇవి కొత్త షూలే కొన్నంత వాల్యుబుల్ ఇవన్నీ ఇప్పుడు. ఓకేనా, ఇలా ఉంటుందండి వర్క్ మన దగ్గర. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మన ఛానల్ అనేది ఇంత రన్ అవుతుందండి. చాలా థ్యాంక్స్ అందరికీ, పేరు నా ప్రతి ఒక్కరికి బలరాం ఫుట్వేర్ తరఫు నుంచి నిజం చెప్తున్నా, చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఓకేనా, ఇలాంటి షూలు ఏమంటే మీరు పడేసుకోకండి, మన దగ్గర తీసుకురండి, అవుతుంది వర్క్. కానీ రేట్ అనేది చాలామంది ఏంటంటే రేట్ ఎక్కువైతుందని అంటారు. కానీ సార్ ఒకటి మీరు పెట్టే రూపాయి కూడా నా దగ్గర నాణ్యమైన వర్క్ మీకు దొరుకుతుంది. ఇది మాత్రం 100%. దీనిలో మాట ఎట్లాంటి ఇది ఉండదు మన దగ్గర. ఓకేనా, ఎందుకంటే మన కష్టానికి మన ప్రతిఫలమే తీసుకుంటాం తప్పితే ఎక్కువేం ఆశించాం మనము. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్. ఓకే అండి, బాయ్.